ఏపీకి మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఏపీలో భారీ నౌకా నిర్మాణం మరమ్మత్తు సెంటర్ ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు గుజరాత్, తమిళనాడులో కూడా కేంద్ర ప్రభుత్వం ఓడల తయారీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. ఇక విదేశీ సంస్థలతో కలిసి ఏర్పాటు చేస్తున్న ఈ తయారీ సంస్థలకు అనువైన స్థలాలను కూడా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీలో దుగ్గరాజపట్నంలో షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ఏర్పాటు కానుంది. దేశంలో నౌకల తయారీ, నిర్మాణ రంగాన్ని కేంద్రం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుండగా సముద్రయాన రంగ వ్యాపార అభివృద్ధిని ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని కూడా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ కు మరో కీలక ప్రాజెక్టు రాబోతోంది. ప్రాజెక్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఆంధ్రప్రదేశ్ కు మరో శుభవార్త అనేది చెప్పచ్చు. ఏపీలో భారీ నౌకా నిర్మాణం, అదేవిధంగా రిపేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తుంది. ఏపీతో పాటు మరో 2 రాష్ట్రాలు గుజరాత్, తమిళనాడులో కూడా ఈ యొక్క ఓడల తయారీ సెంటర్లను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దీనికి సంబంధించి విదేశీ సంస్థలతో కలిసి వీటిని ఏర్పాటు చేయాలని పాలసీ డెసిషన్ తీసుకున్నారు. 3 రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించినటువంటి అనువైన స్థలాలను కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఏపీలో దుగ్గరాజపట్నంలో దీన్ని ఒక సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్ ను ఇది తొలిసారిగా ఇటువంటి కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. అంతేకాకుండా దీనికోసం ఈ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ సెంటర్స్ కోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఇతర ఆసక్తి ఉన్నటువంటి విదేశీ సంస్థలు వారి మధ్య ప్రస్తుతం చర్చలు సంప్రదించడం జరుగుతున్నాయి. నౌకారంగంలో కూడా భారత్తో కలిసి పనిచేసేందుకు దక్షిణ కొరియా, నెదర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాలు ఆసక్తి కూడా చూస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం నౌకల తయారీ, నిర్మాణ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి ఏదైతే రాష్ట్రానికి ఉన్నటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని, విస్తృతమైనటువంటి సముద్ర తీర ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రంగాన్ని ప్రోత్సహించడం కూడా ప్రత్యేక విధానాన్ని కూడా ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రూపొందించింది. సో ఇక సముద్ర రంగ వ్యాపార అభివృద్ధిని పెద్ద ఏపీ ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ బడ్జెట్ ఈ యొక్క ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లోనే ఈ షిప్ బిల్డింగ్ సంబంధించినటువంటి అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోతుంది. సుమారు 45,000 కోట్ల దాకా దీనికి ఈ యొక్క షిప్ బిల్డింగ్ కి కేంద్ర ప్రభుత్వం కేటాయించి, సో ఈ 40,000 కోట్లను 3 రాష్ట్రాలు కూడా కలిసి ఆయా రాష్ట్రాల్లో ఈ కొత్త సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది. లక్ష్మీ దుర్గా. థ్యాంక్ యూ కృష్ణ.